Hello children. Today's our topic is in source of food spices. Sources of food lo spices. Spices నుంచి చదువుకున్నాం. We get spices from plants. Spices ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకు? అవి కూడా plants నుంచి వస్తున్నాయి. These spices add taste and flavor to our food. ఏం చేస్తాయి spices? Spices ఏం చేస్తాయి? Taste ఇస్తాయి ఇంకా flavor ని ఇస్తాయి food లో. So some commonly used spices are clove, coriander, black pepper, cumin seeds, cardamom, etc. So ఇవన్నీ స్పైసెస్ కామన్గా యూజ్ స్పైసెస్ ఏంటి? క్లోవ్, కొరిండర్, బ్లాక్ పెప్పర్, క్యూమిన్ సీడ్స్, కార్డమమ్ ఎక్సెట్రా. ఇవన్నీ మనం రెగ్యులర్గా యూజ్ చేసే స్పైసెస్. సో కింద ఫిగర్స్ ఉన్నాయి కదా, సో ఫిగర్స్ చూడండి. క్లోవ్ అంటే ఏంటి? క్లోవ్స్ అంటే ఏంటి? లవంగాలు. కొరిండర్ అంటే ధనియాలు. బ్లాక్ పెప్పర్ అంటే మీన్స్ మిరియాలు. క్యూమిన్ సీడ్స్ మీన్స్ జీలకర్ర. నెక్స్ట్ కార్డమమ్ మీన్స్ యాలకులు. టర్మరిక్ పౌడర్ మీన్స్ పసుపు. రెడ్ చిల్లీ పౌడర్ అంటే అందరికి తెలుసు, కారం. సో ఇవన్నీ మనం రెగ్యులర్గా ఇంట్లో చూస్తూనే ఉంటాము. బట్ ఏంటి అంటే అవి ఎక్కడి నుంచి వస్తాయి? ప్లాంట్స్ నుంచి వస్తాయి. ఇవన్నిటిని వేటి కోసం యాడ్ చేస్తాము? స్పైసెస్ కోసము, టేస్ట్ కోసము, ఫ్లేవర్ కోసము యాడ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ we need to discuss about edible oils. Plant give us edible oils. Plants also కొన్ని ప్లాంట్స్ మనకు ఆయిల్స్ కూడా ఇస్తాయి. అవి రైస్ ఆయిల్ కావచ్చు, మనం డైలీ యూజ్ చేసే ఆయిల్స్ కావచ్చు, వేరే ఆయిల్స్ కావచ్చు. బట్ ప్లాంట్స్ ఆయిల్స్ కూడా ఇస్తాయి. ఏంటి? ఎడబుల్స్ ఆయిల్స్ ఆర్ ఎక్స్ట్రాక్ట్స్ ఆఫ్ మస్టర్డ్, పీనట్, కోకోనట్, సన్ఫ్లవర్ ఎక్సెట్రా. సో దేని నుంచి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి? ఎక్కడి నుంచి, ఏ ప్లాంట్స్ నుంచి మనకి, ఏ సీడ్స్ నుంచి మనకి ఆయిల్స్ వస్తాయి? మస్టర్డ్, పీనట్, కోకోనట్, సన్ఫ్లవర్ ఎక్సెట్రా. మస్టర్డ్ అంటే ఆవాలు, ఆవాల నూనె. గ్రౌండ్ నట్ అంటే పల్లీలు, పల్లీల నుంచి. కోకోనట్ అంటే కొబ్బరి నుంచి. సన్ఫ్లవర్ అంటే మనకు సన్ఫ్లవర్ అంటే ఏమంటాము దాన్ని? సన్ఫ్లవర్ అంటే పొద్దుతిరుగుడు పువ్వు నుంచి. వీటన్నిటి నుంచి ఆయిల్స్ అనేవి వస్తాయి మనకి. వీటన్నిటిని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాం. నెక్స్ట్ వి గో విత్ అదర్ ఈటబుల్స్. ఆయిల్స్, స్పైసెస్, వెజిటేబుల్స్, ఫ్రూట్సే కాకుండా సమ్ అదర్స్ ఈటబుల్స్ కూడా మనకి దీని నుంచి వస్తాయి. అవేంటంటే టీ, షుగర్ అండ్ కాఫీ ఆర్ సమ్ అదర్ ఈటబుల్స్ దట్ వి గెట్ ఫ్రమ్ ప్లాంట్స్. టీ, షుగర్, కాఫీ పౌడర్స్ కూడా మనకి ప్లాంట్స్ నుంచే వస్తాయి. వి గెట్ టీ ఫ్రమ్ టీ లీవ్స్. టీ పౌడర్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? టీ లీవ్ నుంచి వస్తుంది. వి గెట్ కాఫీ ఫ్రమ్ కోకా బీన్స్. కాఫీ ఎక్కడి నుంచి వస్తుంది? కోకా బీన్స్ నుంచి కాఫీ పౌడర్ అనేది వస్తుంది. వి గెట్ షుగర్ ఫ్రమ్ షుగర్ కెన్ ప్లాంట్. షుగర్ ఎక్కడి నుంచి వస్తుంది? షుగర్ కెన్ ప్లాంట్ నుంచి మనకి షుగర్ అనేది వస్తుంది. కింద చూడండి, టీ లీవ్స్ పౌడర్. టీ లీవ్స్ నుంచి మనకి ఏమొస్తుంది? పౌడర్ వస్తుంది. పౌడర్ నుంచి మనం టీ ప్రిపేర్ చేసుకుంటాం. నెక్స్ట్ కోకా బీన్స్ నుంచి పౌడర్ వస్తుంది. కాఫీ పౌడర్ అనేది. కాఫీ పౌడర్ నుంచి మనం చేసుకుంటున్నాం, కాఫీ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. సో ఈ విధంగా మనకు అదర్ ఈటబుల్స్ కూడా ప్లాంట్స్ నుంచే వస్తాయి. నెక్స్ట్ వీ నీడ్ టు డిస్కస్ మెడిసిన్స్. సో ప్లాంట్స్ని మనం ఇలానే కాకుండా మెడిసిన్స్లో కూడా యూస్ చేస్తాం. అవి ఏంటో చూద్దాం. మెనీ ప్లాంట్స్ లైక్ నీమ్, అలోవెరా, తులసి, ఆమ్లా, మీన్ ఎక్సెట్రా ఆర్ యూజ్డ్ ఇన్ మెడిసిన్. ఏ ప్లాంట్స్ని? వేప చెట్టు, అలోవెరా అంటే కలమంద చెట్టు, తులసి చెట్టును, ఆమ్లా అంటే ఉసిరికాయ చెట్టు, మీంట్ అంటే పుదీనా. ఈ చెట్లన్నిటిలో మనం మెడిసిన్స్లో చెట్ల ఆకులని, కాయలని మనం మెడిసిన్స్లో యూజ్ చేస్తాము. దే ఆర్ న్యాచురల్ యాంటీబయాటిక్స్. అండ్ న్యాచురల్గా తీసుకున్న మనకి హెల్దీగా ఉంటాం. అదర్వైజ్ మెడిసిన్స్లో కూడా యూజ్ చేస్తారు. న్యాచురల్ యాంటీబయాటిక్స్ మీన్స్ ఏమైనా అయినప్పుడు మనం అది పెట్టుకుంటే తొందరగా తగ్గిపోతుంది. ఆమ్లా ప్రొటెక్ట్స్ us ఫ్రమ్ హార్మ్ఫుల్ మైక్రోబ్స్ అండ్ బ్యాక్టీరియా. మనకి ఉసిరికాయ ఏం చేస్తుంది? హార్మ్ఫుల్ మైక్రోబ్స్ అండ్ బ్యాక్టీరియా నుంచి కాపాడుతుంది. సో అందుకే ఆమ్లాను తీసుకుంటారు. సో ఇలా మనకి ఈ ట్రీస్ అనేవి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ఏ విధంగా ఉపయోగపడతాయి? ట్రీస్ ద్వారా మనం ఫుడ్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? సోర్సెస్ ఆఫ్ ఫుడ్లో ఫ్రూట్స్ని ఫుడ్ లాగా తీసుకుంటున్నాము, లీవ్స్ని ఫుడ్ లాగా తీసుకుంటున్నాము, స్టెమ్స్ని ఫుడ్ లాగా తీసుకుంటున్నాం, ఫ్రూట్స్ తీసుకుంటున్నాం, ఫ్లవర్స్ తీసుకుంటున్నాం, రూట్స్ కూడా ఫుడ్ లాగా తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఫుడ్ గ్రెయిన్స్ కూడా అంటే ఏంటి? సీడ్స్, సమ్ సచ్ ఆఫ్ సీడ్స్ని కూడా మనం ఫుడ్ లాగా తీసుకుంటున్నాం. స్పైసెస్ని కూడా ఫుడ్ లాగా తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఆయిల్స్ని కూడా
ప్లాంట్స్ నుంచి తీసుకుంటున్నాం, అదర్ ఈటబుల్స్ని కూడా ప్లాంట్స్ నుంచి తీసుకుంటున్నాం, మెడిసిన్స్ని కూడా తీసుకుంటున్నాం. సో ఈ విధంగా మనకి ప్లాంట్స్ అనేవి యూజ్ అవుతున్నాయి ఫుడ్గా. సో 2 days onwards sources of food lesson is completed. Note down your homework, read the lesson carefully. Okay, thank you.